హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి 2 కూరలు ఒకేసారి 10 నిమిషాల్లో ఎలా అయిపోతాయో ఇప్పుడు ఎలా చేస్తారో ఇప్పుడు వీడియోకి వెళ్ళి తెలుసుకుందాము. నేను రాత్రే ఈ 2 కూరలు తరిగి పెట్టుకున్నాను, శుభ్రం కడిగి పెట్టుకున్నానండి. ఉదయాన్నే పిల్లలకి క్యారేజీ రెడీ చేయాలి కదా, అందుకేనండి. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ పోసి జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి తరిగిన తోటకూరని సన్నగా తరిగిన తోటకూరని వేసాను. బాగా మగ్గనివ్వకుండా ఇలానే పచ్చిగా ఉన్నప్పుడే పసుపు, కారం, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలి. లో ఫ్లేమ్లో కాదండి, మీడియం ఫ్లేమ్ పెట్టి మగ్గనిస్తే ఈ కూర చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. దీనిపైన ఉల్లిపాయలు ఇలా చల్లుకొని అన్నంలో వేసుకుని తింటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. 10 నిమిషాలు కూర అయిపోయింది, రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ కూర చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ పోసి జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. 2 కూరలు 10 నిమిషాలు అయిపోతాయి అన్నా కదండి. ఆ స్టవ్ మీద ఈ స్టవ్ మీద పెట్టి రాత్రి ఈ 2 కూరలు నైట్ శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్నానండి. అందుకే ఉదయాన్నే తొందరగా అయిపోయాయి. తర్వాత సన్నగా తరిగిన టమాటాలు వేసుకోవాలండి. ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. లోపల ఉన్న తెల్లడి ఉంటుంది కదండి, దాన్ని తీసివేసుకుని తొందరగా మొగ్గుతాయి టమాటాలు అనమాట. తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు మాత్రానికి బాగా మారనివ్వకండి. తర్వాత వెంటనే మెంతికూర వేసుకున్నాను. ఇలా మెంతికూరను బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటే త్వరగా మగ్గిపోతాయండి కూర. చూడండి, ఎంతో టేస్టీగా తయారయ్యే మెంతికూర, టమాటా, తోటకూర ఫ్రై 10 నిమిషాల్లోనే 2 రెడీ అయిపోయాయండి. ఆకుకూరలు కూడా మంచి హెల్దీ అనమాట. ఇలా వారంలో ఒక్కసారైనా మనం ఇలాంటి ఆకుకూరలు అనేది మనం తినాలి. అప్పుడు ఆరోగ్యంగా ఉంటాము. మీకు ఈ కూరలు ఏ కూర నచ్చిందో మీరు కామెంట్స్లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.